ఉద్యోగిపై టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దుర్భాషలాడిన ఘటనపై దేవస్థానం ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నారు. ఉదయం 9:30 నుంచి 10:30 వరకు నిరసన చేపడతామని ఉద్యోగులు ప్రకటించారు. రెండు రోజుల క్రితం శ్రీవారి దర్శనం అనంతరం తనకు మహాద్వారం నుంచి బయటకు రావడానికి గేట్ తీయాలంటూ బాలాజీ అనే సిబ్బందిపై నరేష్ కుమార్ తీవ్ర స్థాయిలో దూషించారు. ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నరేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అతడు రాజీనామా చేయకపోతే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై భక్తులతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా ఫైర్ అయ్యాయి. ఘటనపై సీఎంఓ కార్యాలయం పూర్తి నివేదిక కోరింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, నిన్న ఏదైతే తిరుమలలో చోటు చేసుకుందో ఇటు టీటీడీ ఉద్యోగిపై ఇటు నరేష్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఆయన మీద ఉన్నతాధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? దానికి సంబంధించి ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా దామోదర్? ప్రసన్న 2 రోజుల క్రితం తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత మహాద్వారం గుండా బయటికి రావాలని ఏదైతే టీటీడీ కర్ణాటకకు చెందిన పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ చేసిన వివాదము, ముఖ్యంగా ఏదైతే అక్కడ విధుల్లో ఉన్న కింది స్థాయి సిబ్బంది బాలాజీ సింగ్పై దుర్భాషలాడడం జరిగిన వ్యవహారంపై ఏదైతే తిరుమలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పాలక మండలి సభ్యుడు ఈ విధంగా వ్యవహరించడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే టీటీడీ విజిలెన్స్ ఇప్పటికే ఒక నివేదిక తయారు చేసింది, దాన్ని టీటీడీ ఉన్నతాధికారులకు ఇప్పటికే అందజేసినట్టు తెలుస్తుంది. ఆ నివేదిక ప్రకారం ఏదైతే టీటీడీ ఉన్నతాధికారులు సీఎంఓకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఏదైతే పాలక మండలి సభ్యులు నియామకం కానీ వారి మీద చర్యలు తీసుకునే అవకాశం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీటీడీ పాలక మండలికి మాత్రమే ఉంటుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న విషయం మీదనే ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. మరోవైపు ఏదైతే టీటీడీ ఉద్యోగులు ఈ విషయంలో తమ తోటి ఉద్యోగి పట్ల ఈ విధంగా దుర్భాషలాడిన వ్యక్తికి వెంటనే క్షమాపణ చెప్పాలి, అతన్ని వెంటనే పాలక మండలిని తీసేయాలంటూ డిమాండ్ చేస్తూ ఈరోజు ఏదైతే తిరుపతి పరిపాలనా భవనం ఏదైతే తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ఉదయం 9:30 గంటల నుంచి 1 గంట పాటు ఆందోళన చేయనున్నారు. దీనికి సంబంధించి ఆ తర్వాత వీరు అటు ఏదైతే తమ డిమాండ్లను టీటీడీ ఈఓకి అందజేయనున్నారు. అయితే మహాద్వార దర్శనం అనేది వివాదంగా మారడానికి కారణం ఎవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదైతే మహాద్వారం నుంచి బయటికి రావడానికి వెళ్ళడానికి టీటీడీ పాలక మండలి సభ్యులకు వెసులుబాటు ఉందంటున్నారు. అంతేకాకుండా అప్పట్లో అదే సమయంలో విధుల్లో ఉన్న బాలాజీ సింగ్ ఎందుకు గేటు తీయలేదు, లేకపోతే ఉన్నతాధికారుల నుంచి ఆదేశం వచ్చిందా అన్న విషయంలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని తనకు అందజేయమని సీఎంఓ కోరినట్లు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే నరేష్ కుమార్ ఈ విషయం మీద తాను ఉద్యోగులకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు కొంతమంది టీటీడీ సభ్యులకు చెప్పినట్లు సమాచారము. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యుడు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన భానుప్రకాష్ రెడ్డి అటు టీటీడీ ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతున్నాడు. మరోవైపు ఏదైతే యథావిధిగా ఇటు టీటీడీ ఉద్యోగుల వ్యవహారంలో రాజకీయాలు కూడా ప్రవేశించినాయని చెప్పవచ్చు. టీటీడీ ఉద్యోగులకు మద్దతుగా అటు వైసీపీతో పాటు సిఐటియు, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎంటర్ అయినట్లు సమాచారము. దీంతో ఇది మరింత వివాదంగా జటిలంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఏదైతే నరేష్ కుమార్కి సంబంధించి కర్ణాటకకు సంబంధించిన ఇతను బీజేపీలో యాక్టివ్ మెంబరు, మాజీ సీఎం యడ్యూరప్ప తనయుడితో ఇతను కలిసి ఉంటాడంటూ కూడా సమాచారం. అతనికి అనుచరుడుగా ఇతనికి అక్కడ మంచి పేరుంది. దీంతోపాటు చాలా ఇటు లాబింగ్లు చేయడంలో కూడా దిట్ట, అందువల్లనే ఇతనికి పదవి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అతను ఏదైతే ఎప్పుడు ఇక్కడికి వస్తాడో, లేకపోతే ఎలాంటి క్షమాపణ బహిరంగంగా చెప్తాడా లేక లిఖితపూర్వకంగా చెప్తాడా అన్నది వేచి చూడాలి. మొత్తం మీద దీనికి సంబంధించి టీటీడీ ఉద్యోగులు మాత్రం తాము తగ్గేది లేదు. ఇది గతంలో రెండోది. ఇంతకుముందు ఏదైతే మాజీ కేంద్ర మంత్రి కూడా
కూడా ఒకరు ఈ విధంగా టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి కూడా ఒకరు ఇదే విధంగా తమ ఉద్యోగిని ఈ విధంగా ఇబ్బంది పెట్టారు వరహాస్వామి గుడి వద్ద. అదేవిధంగా ఇది 2 నెలల కాలంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్తున్నారు. మరోవైపు ఇది కొంత ఉద్యోగులకు ఇది మంచి అవకాశంగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే భక్తుల పట్ల అనుచితంగా వ్యవహరించే టీటీడీ సిబ్బంది పట్ల పాలక మండలి కొంత సీరియస్గా ఉంది. దీనికి తోడు ఏదైతే ఉద్యోగులకు నేమ్ బేడ్స్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో ఇది కొంత దీన్ని వారు చాలామంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దీంతో ఏదైతే నరేష్ కుమార్ చేసిన వ్యవహారం వల్ల పాలక మండలికి కొంత ఇబ్బంది పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. ప్రసన్న, మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని వేచి చూడాలి. మొత్తం మీద అయితే ఈరోజు టీటీడీ ఉద్యోగులు పరిపాలనా భవనం వద్ద మొట్టమొదటిసారిగా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.